ఒకప్పుడు భారత్లో ఒక చిన్న ముక్కగా ఉన్న చిన్న దేశం ఈరోజు ప్రపంచ జియో పాలిటిక్స్లో ఒక కీలక శక్తిగా మారింది. ఆ దేశమే బంగ్లాదేశ్. ఇది భారత్కు మిత్ర దేశమా లేక భవిష్యత్తులో సవాలుగా మారే మరో పాకిస్తానా? భారత్ దీన్ని ఎలా ఎదుర్కొంటోంది ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ చరిత్ర నుండి వర్తమానం వరకు 1947లో విభజన సమయంలో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా మారింది. 1971లో భారత్ సహాయంతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పుడు చిన్న దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఈ రోజు మాత్రం గార్మెంట్ ఎగుమతుల్లో ప్రపంచంలో టాప్కి వెళ్ళిందని చెప్పవచ్చు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఇది ఈ మధ్య స్వయంకృతపరంగా మందగించిందనుకోండి, అది వేరే విషయం. స్ట్రాటజిక్ లొకేషన్ అంటే భౌగోళికంగా కీలక స్థానంలో ఉండడం. ఈ కారణంగా ప్రపంచ శక్తులు దీనిపై దృష్టి పెడుతున్నాయి. దీనికి ఉదాహరణగా చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు, అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహం, రష్యా ఎనర్జీ సహకారం లాంటివి చెప్పవచ్చు. కాబట్టి ఎంత లేదనుకున్నా బంగ్లాదేశ్ ఇప్పుడు జియో పాలిటిక్స్లో ఒక ప్రముఖ దేశం. భారత్కు బంగ్లాదేశ్కి ఎందుకు అంత కీలకం ఒకసారి చూద్దాం. ఉగ్రవాదం, అక్రమ వలసలు నేరుగా భారత్పై ప్రభావం చూపుతాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మిజోరాం లాంటి రాష్ట్రాలకు బంగ్లాదేశ్ కీలక మార్గం. అలాగే రోడ్లు, రైళ్లు, పోర్ట్లు భారత్కు అవసరం. అయితే ఇవే కాక భారత్కు బంగ్లాదేశ్ నుండి ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. చైనా ప్రభావం పెరగడం, రాజకీయ అస్థిరత, మతపరమైన ఉద్రిక్తత, సరిహద్దు సమస్యలు ఇవి భవిష్యత్తులో భారత్కు ఛాలెంజ్గా మారబోతున్నాయి. భారత్ వీటిని 3 మార్గాల్లో ఎదుర్కొనబోతోంది. 1 డిప్లొమసీ, స్నేహపూర్వక సంబంధాలు. 2 డెవలప్మెంట్, పార్ట్నర్షిప్, రోడ్లు, రైల్వే, పవర్ ప్రాజెక్టులు. 3 సెక్యూరిటీ కొలాబరేషన్, ఉగ్రవాద నిరోధం. భవిష్యత్తులో బంగ్లాదేశ్ మధ్యస్థ శక్తిగా ఎదగడం. భారత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, ఇది స్ట్రాటజిక్ అసెట్ అవుతుంది. లేకుంటే ఆ స్థానాన్ని మన శత్రు దేశాలైన చైనా లాంటి దేశాలు భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకప్పుడు మన దేశంలో భాగమైన ఒక చిన్న ముక్క మనకు సమస్యగా మారుతుందా లేదా మిత్రదేశంగా కొనసాగుతుందా? మీరు కామెంట్